హాయ్ ఫ్రెండ్స్, మనలో ఎవరికైనా సమస్యలు లేని జీవితం ఉంటుందా? అసలు సమస్యలు లేకుండా మనం నిజంగా ఎదగగలమా? ఈ ప్రశ్నకు సమాధానంగా మీకు ఒక కథ చెబుతాను. ఈ కథ మీ మనసుకు స్ఫూర్తి ఇస్తుంది, విజయానికి మార్గం చూపిస్తుంది. రాము అనే 12 ఏళ్ల బాలుడు తన తాతయ్యతో కలిసి ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. రాముకు పెద్ద కల ఉండేది, భవిష్యత్తులో గొప్ప డాక్టర్ కావడం. కానీ తన లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో అర్థం కాక ఒకరోజు తాతయ్యను అడిగాడు. తాతయ్య, నాకు డాక్టర్ కావాలని ఉంది, కానీ నేను ఎలా విజయవంతం అవుతాను? దారి చూపించండి అని అడిగాడు. తాతయ్య చిరునవ్వుతో మాట్లాడుతూ అన్నాడు, రాము, ఈ ప్రశ్నకు సమాధానం నేర్పడానికి రేపు ఒక పాఠం చూపిస్తాను. నర్సరీకి వెళ్దాం అని అన్నారు. మరుసటి రోజు తాతయ్య రామును నర్సరీకి తీసుకెళ్లి 2 చిన్న మొక్కలు కొన్నారు. అప్పుడు తాతయ్య రాముతో ఇలా అన్నారు, ఒక మొక్కను ఈ అందమైన కుండలో నాటి ఇంట్లో ఉంచు. మరొక మొక్కను బయట ఆరుబయట మట్టిలో నాటు. కొన్ని నెలల తర్వాత నీకు సమాధానం చెబుతాను అని. రాము తన తాతయ్య చెప్పినట్లు చేశాడు. ఒక మొక్కను ఇంట్లో ఉంచి జాగ్రత్తగా చూసుకున్నాడు. మరొక మొక్కను బయట మట్టిలో నాటాడు. అది ఎండ, వాన, గాలి వంటి అన్ని కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ పెరుగుతుండగా ఇంట్లో మొక్క మాత్రం సౌకర్యవంతమైన వాతావరణంలో ఉండిపోయింది. కొన్ని నెలలు గడిచాక తాతయ్య రామును 2 మొక్కలను పరిశీలించమని చెప్పారు. రాము 2 మొక్కలను చూసి ఆశ్చర్యపోయాడు. ఇంట్లో ఉన్న మొక్క చిన్నదిగానే ఉంది, కానీ బయట ఉన్న మొక్క భారీగా, బలంగా పెరిగింది. ఆశ్చర్యంతో తాతయ్యను అడిగాడు, తాతయ్య, ఇది ఎలా జరిగింది? ఇంట్లో మొక్కను చాలా జాగ్రత్తగా చూసుకున్నాను, కానీ అది బయట మొక్కను మించినంతగా ఎందుకు పెరగలేదు? అప్పుడు తాతయ్య రాముతో ఇలా అన్నారు, ఇది నీ జీవితానికి ఒక పెద్ద పాఠం. ఇంట్లో మొక్కకు సమస్యలే లేవు. అది ఎండ, వాన, గాలిని తట్టుకోవాల్సిన అవసరం లేదు. అందుకే అది బలంగా ఎదగలేదు. కానీ బయట మొక్క ప్రతిరోజూ సమస్యలను ఎదుర్కొంది. ఎండ, వాన, గాలి వంటి ప్రతి కఠిన పరిస్థితి దానిని బలంగా మార్చింది. అదే జీవితం కూడా రాము. సమస్యలు ఎదురైనప్పుడే మన బలం పెరుగుతుంది. మన విజయానికి అవే నిజమైన పునాది. ఈ మాటలు రామును లోతుగా ప్రభావితం చేశాయి. కొన్ని నెలల తర్వాత రాముకు తన కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. తాతయ్య అనారోగ్యానికి గురయ్యాడు. రాము తన తాతయ్య చెప్పిన పాఠాన్ని గుర్తుపెట్టుకొని కష్టపడి చదువులో ముందుకు సాగాడు. అదనంగా చిన్న పనులు చేస్తూ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేసేవాడు. రామును కొంతమంది విమర్శించారు. కొందరు అతనిని చూసి, నువ్వు డాక్టర్ కాలేవు రాము, ఇది చాలా పెద్ద కల అని ఎగతాళి చేసేవారు. కానీ రాము ఆ మాటలకి భయపడలేదు. తన తాతయ్య చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు, సమస్యలు మన బలాన్ని పెంచుతాయి అని. అతను తన లక్ష్యానికి చేరడానికి మరింత కష్టపడ్డాడు. కొన్ని సంవత్సరాల తర్వాత రాము తన కలను సాకారం చేసుకున్నాడు. అతను గొప్ప డాక్టర్ అయ్యాడు. తన డిగ్రీ పట్టా తన తాతయ్యకు చూపిస్తూ గర్వంగా అన్నాడు, తాతయ్య, ఈ విజయానికి కారణం మీరు నేర్పిన పాఠమే. సమస్యలు ఎదురైనప్పుడే నేను ఈ స్థాయికి చేరుకున్నాను. అప్పుడు తాతయ్య రాము, జీవితం ఎంత కఠినంగా ఉన్నా నీకు ఎదురైన ప్రతి సమస్య నీ విజయానికి ఒక బలమైన పునాది అవుతుంది అని అన్నారు. ఈ కథలోని పాఠం మనందరికీ వర్తిస్తుంది. మన జీవితంలో వచ్చే ప్రతి సమస్య మన విజయానికి ఒక కొత్త మార్గం చూపిస్తుంది. సమస్యల్ని భయపడకుండా స్వీకరించండి, అవే మీ విజయానికి పునాది అవుతాయి. సమస్యలు మన జీవితంలో అడ్డంకులు కాదు, అవే మన బలాన్ని పెంచే పునాది. సవాళ్లను ఎదుర్కొని వాటిని అధిగమించినప్పుడు మాత్రమే మనం నిజమైన విజయాన్ని సాధిస్తాము. మీరు ఈ కథ నుండి ఏం నేర్చుకున్నారో మాతో పంచుకోండి. మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.